ఇదిగో ఇవాళ చేపలు పులుసు చేసుకుంటున్నాం. ఇవ్వండి, కోసేసి శుభ్రం కడిగేసి అందులో కొద్దిగా పసుపు, సాల్ట్, కొద్దిగా కారం వేసి పక్కన పెట్టుకుంటున్నాం. ఎందుకండి చేపలు కడిగేసి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పెట్టుకున్నాం కదండి పక్కనే. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టామండి. ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. నేను 4 ఉల్లిపాయలు కోసానండి. కొద్దిగా కరివేపాకు, పుదీనా ఆకు వేస్తున్నాను, కొత్తిమీర ఆకుని. ఒక 6 పచ్చిమిరపకాయలు కోసాను. ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక 4 పెద్ద టమాటాలు కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు పులుసుకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇది దగ్గరగా మగ్గిపోయింది కదా టమాటాలు అన్నీ. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను, రెండు స్పూన్లు కారం వేస్తున్నాను. అవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు పిసికి పెట్టుకున్న చింతపండు పులుపు వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్తో గసగసాలు పొడి వేస్తున్నాను. మొత్తం అన్నీ వేసాం కదండి. ఇవి మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేస్తాను. ముందే వేసేస్తే ఇరిగిపోతాయి. ఇది అలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తున్నాను. చేప ముక్కలు వేసేసాను కదా, ఇప్పుడు ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. అంటే చేపలు ఇరిగిపోకుండా జాగ్రత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు లైట్గా పెట్టుకున్న పొడి అండి. ఇదిగండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ పులుసునంతా వేరే గిన్నెలో పంపేసి అప్పుడు చేప ముక్కలు పైకి తీస్తాను.